13.5 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ అంటే 2 టీఎంసీలు తీసుకుపోయే 3 టీఎంసీలు తీసుకుపోయే కాలువని మనం పూర్తి చేయగలిగినాం లింక్ 1లో. లింక్ 2లో అంటే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు దాకా ఎల్లంపల్లిలో 10 మీటర్ల వ్యాసం కలిగినటువంటి జంట సొరంగాలు పూర్తి చేసినాం. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొమరవెల్లి మల్లన్న సాగర్, కొండకొచ్చమ్మ జలాశయాలు పూర్తి చేసినాం. వాటి అనుబంధ పంప్ హౌజులు పూర్తి చేసినాం. బాగారెడ్డి సింగూరు కాలువలు పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. నీళ్లు కిందికి పోతే శిలారు రాజనరసింహ ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ చేయడానికి అక్కడ సౌకర్యాలు కల్పించినాం. సింగూరులో గ్రావిటీ కెనాల్కి నీళ్ళు అందకపోతే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మళ్ళీ కాలువలకు నీళ్లు పోసే శిలారు రాజనరసింహ ఎత్తిపోతల పథకం కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. కిన్నెరసానికి కాలువలు 10,000 ఎకరాలకి. కిన్నెరసానికి ఇంతకుముందు కాలువలు లేవు, కేవలం అది పాల్వంచ పవర్ హౌస్కి నీళ్ళు ఇచ్చే స్కీమ్గానే ఉండేది. కానీ మనం వచ్చిన తర్వాత అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 ఎకరాల ఆయకట్టుకు కాలువల నిర్మాణం పూర్తి కొత్త ఆయకట్టుకు. ఆదిలాబాద్ జిల్లాలో గుల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డన్న శుద్ధవాగు మీడియం ప్రాజెక్టులు పూర్తి చేసినాం. నిజామాబాద్ జిల్లాలో చౌట్పల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసినాం. తర్వాత ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలో గూడెం ఎత్తిపోతల పథకం పూర్తి చేసినాం. ఖమ్మం జిల్లాలో బేతుపల్లి వరద కాలువ పూర్తి చేసినాం. నిజామాబాద్ జిల్లాలో గట్టుపొడిచిన వాగు కాలువ పూర్తి చేసినాం. సమ్మక్క బ్యారేజ్ పూర్తి చేసినాం. చెనక కొరటా బ్యారేజ్ పూర్తి చేసినాం. ఇంకా మనం పూర్తి చేయవలసినవి ఇంకా కొమరం భీం ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. శ్రీరామ్ సాగర్ వరద కాలువ పాక్షికంగా నీళ్ళు ఇస్తున్నది. ఇంకా